Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester cluster paper. Our cluster is the A. Now we are discussing the A2 paper, ethnobotany and medicinal botany. In that we are discussing the fourth unit topic, medicinal sciences, Ayurvedam. We are already discussed in last class what is the definition of the Ayurvedam, what is the history and origin and scope of the Ayurvedam, and Saptadhatus. Okay? That is the basic concepts of the Ayurvedam. In that category, we are discussed already Saptadhatus. Saptadhatus means seven tissues. The seven tissues are the Rasa, it means plasma tissue, Rakta, second one, blood tissue, third one, Mamsa, muscle tissue, fourth one, Medas, fat tissue, fifth one, Hasti, bone tissue, sixth one, Majja, bone marrow, seventh one, Shukra, semen fluid. These are the Saptadhatus. The human body made with the seven dhatus. That is the first basic concept. Now we are discussing the Panchabhutas. అంటే సప్తధాతుస్లో ఏం నేర్చుకున్నాం? సప్తధాతు అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ కాస్త, హ్యూమన్ బాడీ తీసుకున్నటువంటి ఫుడ్ కాస్త అంటే లిక్విడ్ ఫామ్, లిక్విడ్గా ఉండేటటువంటి ఫుడ్ కాస్త రాను రాను ఏమవుతుంది? ప్లాస్మా, దట్ ఈస్ ద liquid food, blood liquid, mamsa, that is the tissue, smooth tissue, meda, that is also smooth tissue. Fifth one is the hasti, that is the strong tissue. Inside of the bone marrow, that is the smooth in condition. Final shukra, ఇట్ ఈజ్ ఆల్సో స్మూత్. అంటే మన బాడీలో ఉండేటటువంటి సెవెన్ ధాతుస్, అంటే సెవెన్ ధాతుస్ లోపల ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది వస్తే దట్ కెన్ క్రియేటెడ్ ద డిసీజ్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. నౌ వీఆర్ డిస్కసింగ్ ద పంచభూతాస్. పంచ మీన్స్ పాంచ్, 5. జనరల్గా మనకి ఎన్విరాన్మెంట్లో పంచభూతాస్ ఉంటాయని చెప్పేసి అంటాం. ఏంటి? ఎయిర్ అంటాం, ఫైర్ అంటాం, వాటర్, ఎర్త్, స్పేస్, అవే కదా. ఈ 5 హ్యూమన్ బాడీలో ఉన్నాయని చెప్పేసి మన ఆయుర్వేదం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే పంచభూతాలు ఎన్విరాన్మెంట్లోనే కాదు, దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ అని చెప్పేసి ఆయుర్వేదంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉన్నాయి, ఏ రూపంలో కనబడుతున్నాయి, మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అకార్డింగ్ టు యాన్సియంట్ ఇండియన్ ఫిలాసఫీ, ద యూనివర్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 5 బేసిక్ ఎలిమెంట్స్. Ayurveda describes 5 basic elements. These elements are Panchabhuta. They are the air, water, fire, earth and space. మనకి ఆయుర్వేదం అనేటటువంటి వర్డ్ సంస్కృతం నుంచి వచ్చిందని చెప్పేసి అనుకున్నాం కదా. అంటే సంస్కృతం లోపల మనకి కొన్ని పదాలు, అంటే వేదకాలంలో ఏర్పడింది కాబట్టి కొన్ని వర్డ్స్ అప్పుడు అప్పుడు వాడినటువంటి విధానం. వాయు అంటే ఎయిర్ మీన్స్ వాయు, వాటర్ మీన్స్ జల్ అంటే జల్ మీన్స్ వాటర్, ఫైర్ అగ్ని అంటే మంట, ఎర్త్ దట్ ఈస్ ద భూమి, స్పేస్ ఆకాశం. అంటే ఇలాగ కొన్ని పదాలు అన్నమాట. అంటే మీరు పంచభూతాలు అనగానే వాయు, జల్, అగ్ని, భూమి, ఆకాష్ మనందరికీ తెలిసినటువంటివి. ఇవి మన బాడీలో ఎలా ఉంటాయి అసలు?
The Panchabhutas mix together in multiple ways and proportions to create unique and distinctive form of matter. అంటే ఈ పంచభూతాలు మిక్సింగ్ అంటే అది ఎయిర్ వాటర్తో కలవచ్చు, ఫైర్తో కలవచ్చు, ఎర్త్తో కలవచ్చు, ఇలాగ ఒకదాంతో ఒకటి కలిసి అంటే మల్టిపుల్ వేస్ ఏ రకంగా అయినా కలిసి ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ ప్రపోర్షన్స్ దట్ కెన్ క్రియేటెడ్ ద మ్యాటర్ అంటే మ్యాటర్ని ఏర్పరుస్తాయి అన్నమాట. The human body is in a state of continuous dynamic equilibrium. It means our human body is a continuous flux and dynamic equilibrium. అంటే మన బాడీ లోపల ఒక మిషన్లా పనిచేస్తుంది మన బాడీ. ఇప్పటికీ అర్థం కాదు ఎవరికి కూడా. అంటే దాని మెయింటెనెన్స్ అదే చేసుకుంటూ ఉంటుంది. అంటే బ్యాలెన్స్ మ్యాక్సిమం బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మనం ఓవర్గా ఫుడ్ ఈట్ చేసినప్పుడు మాత్రమే ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే కంటిన్యూగా వర్క్ అవుతూనే ఉంటుంది, దానిలో ఫ్లక్చువేషన్స్ వస్తూనే ఉంటాయి. దట్ కెన్ మెయింటైన్ ద ఈక్విలిబ్రియం. అలా ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మన బాడీ హెల్తీగా ఉన్నప్పుడు. ఆ ఫ్లక్చువేషన్స్ మరీ ఓవర్గా అయిపోయినాయి అనుకోండి, మరీ ఎక్కువగా అవుతే దట్ కెన్ క్రియేటెడ్ ద డిసీజ్. ఇన్ హ్యూమన్ బాడీ ద కరస్పాండెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ పంచభూతాస్. మన బాడీలో ఎలా ఉన్నాయో చూద్దాం. పంచభూతాసు స్పేస్ అంటే ఏమన్నా ఆకాష్ అంటే ఆకాశం. మనకి భూమిపైన కనబడేటటువంటి ఎంటీ ప్లేస్నంతా కూడా ఆకాష్ అని చెప్పేసి పిలుస్తాం, అవునా. ఇట్ రిప్రజెంట్ ద వాయిడ్స్ విత్ ఇన్ ద బాడీ సచ్ యాజ్ ద మౌత్. అంటే మన నోరు తెరిచినప్పుడు అదంతా ఖాళీగా ఉంటుంది, అవునా. అలాగే నాస్ట్రిల్స్ ముక్కు, కన్నాలు 2 ఉంటాయి కదా, అంటే ఓపెన్గా ఖాళీగానే కదా ఉంటాయి అందులో. అబ్డామిన్ అంటే మన ఏమంటాం, ఇది బొడ్డు. అంటే ఈ భాగాల్ని స్పేస్ కింద మెన్షన్ చేశారనమాట. మౌత్, నాస్ట్రిల్స్, అబ్డామిన్, దీన్ని స్పేస్ కింద మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎయిర్ అంటే గాలి ఎలా ఉంటుంది, ఇట్ డినోట్స్ మూమెంట్స్ ఆఫ్ ద మజిల్ అండ్ నర్వస్ సిస్టమ్. అంటే మనకి టిష్యూస్ ఉంటాయి కదా, మజిల్స్ అన్నాం. అంటే మన మాంసం, మన బాడీలో టిష్యూ ఉంది కదా, ఆ టిష్యూ లోపల గ్యాప్స్, ఆ టిష్యూ లోపల ఎయిర్ ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు బెలూన్ మామూలుగా ఉందనుకోండి, నార్మల్గా ఎలాంటి గాలి పెట్టలేదు, నార్మల్గా ఉంది అంటే మన టిష్యూ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే అందులోకి ఎయిర్ మన వాళ్ళు వాతం చేసింది అంటూ ఉంటారు, ఉబ్బిపోతుంది ఉంటుంది టిష్యూ. అంటే బాడీ కాళ్ళు వాటర్ చేరిపోయి ఉబ్బుగా తయారైపోతూ ఉంటాయి. అంటే మన టిష్యూ లోపల, మజిల్స్ లోపల, నర్వస్ సెల్స్ లోపల ఎయిర్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఫైర్, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్, మెటబాలిక్ యాక్టివిటీస్లో ఉంటుంది. అంటే ఎనర్జీ కదా ఫైర్ మనకు అక్కడ. ఇట్ కంట్రోల్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎంజైమ్స్ అండ్ కరస్పాండింగ్ టు ద ఇంటెలిజెన్స్ ఫంక్షనింగ్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ మెటబాలిక్. అంటే మనకి ఏ టైంకి ఆకలి అవుతూ ఉంటుంది, మన లోపల బాడీ లోపల ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి ఆకలి అని చెప్పేసేటటువంటిది. మనకు కావాల్సినటువంటి ఫుడ్ మన బాడీలో వేసేసిన తర్వాత యువర్ స్టమక్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫుడ్ అని చెప్పేసి కొన్ని ఎంజైమ్స్ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి. అందుకే మన డైజెస్ట్ సిస్టమ్ని కూడా సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. మనకంతా కూడా ఎంజైమ్ యాక్టివిటీ వల్లే జరుగుతూ ఉంటుంది. మనం తిన్న తర్వాత ఫుడ్ కూడా ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీస్ వల్లనే డైజెషన్ అవుతూ ఉంటుంది. అంటే మనకి డైజెషన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, అందులో ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది.
అంటే ఆటోమేటిక్గా సమ్ ఆఫ్ హీట్, వేడి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మనం తిన్నా తినకపోయినా కూడా మన బాడీ లోపల హీట్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది. అదే మనం ఫైర్ కింద మెన్షన్ చేస్తాం అన్నమాట. మనం ఆకలి వేస్తూ ఉంటుంది, ఆకలి వేస్తున్నప్పుడు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటాము, సౌండ్స్ వస్తున్నాయి అంటాము, ఏదేదో చెప్తూ ఉంటాం. దానికి కారణం ఈ ఫైర్ యొక్క ఎఫెక్ట్ వలన అన్నమాట. వాటర్, ఫోర్త్ వన్ ఇస్ ద వాటర్. ఇట్ ఈజ్ ఇన్ ఆల్ బాడీ ఫ్లూయిడ్స్ such as plasma, saliva, digestive juices. అంటే వాటర్ రూపంలో లిక్విడ్ ఫామ్ కదా మనకి, ఆ లిక్విడ్ ఫామ్ ఎక్కడెక్కడ ఉంటుంది అన్నప్పుడు ప్లాస్మా అంటే మన బ్లడ్ పైన వాటర్ సబ్స్టెన్స్ తేలుతూ ఉంటుంది. అంటే మన ఈచ్ ఎవ్రీ వన్ సెల్ మనం చెప్పుకుంటూ ఉంటాం, అవర్ సెల్ కంటైనింగ్ ద 90% ఆఫ్ వాటర్ అని చెప్పేసి, ఓన్లీ 10% ఆఫ్ సాలిడ్ మెటీరియల్స్, 90% ఆఫ్ వాటర్ తోటే ఉంటుందని చెప్పేసి. అవునా? ఇక్కడ ప్లాస్మా మన బ్లడ్ పైన తేలేటటువంటి ప్లాస్మా కావచ్చు, మన నోటిలో ఊరేటటువంటి సలైవా అయి ఉండొచ్చు, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కోసం రిలీజ్ అయ్యేటటువంటి డైజెస్టివ్ జ్యూసెస్, ఇవన్నీ కూడా వాటర్ కేటగిరీలో చెప్పుకునేటటువంటి ఫ్లూయిడ్స్. అంటే మన బాడీలో రిలీజ్ అయ్యేటటువంటి ఫ్లూయిడ్స్ కేటగిరీలో చెప్పుకుంటాం అన్నమాట. అలాగే నెక్స్ట్ ఎర్త్. ఇట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సాలిడ్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. అంటే మన గట్టిగా ఉండేటటువంటి బాడీని మన అంటే ఘనస్థితిలో ఉండేటటువంటి మన శరీరాన్ని ఎర్త్ కింద, అంటే మన భూమి గట్టిగా ఉంటుంది, అవునా? అలాగే మన బాడీ మొత్తాన్ని కలిపి ఎర్త్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేటటువంటివి ఏంటి? బోన్స్. మన బాడీలో బాగా స్ట్రాంగ్గా ఉండేటటువంటివి బోన్స్. తర్వాత టీత్, పళ్ళు, మన పళ్ళు కూడా గట్టిగా ఉంటాయి కదా. తర్వాత ఫ్లెష్, అంటే మనకి ఎముక పై భాగంలో ఉండేటటువంటి టిష్యూ ఉంటుంది చూసారా, ఫ్లెష్ అంటే మాంసం, అది కూడా కొన్ని చోట్ల స్ట్రాంగ్గా ఉంటుంది, కొన్ని చోట్ల మాత్రం మెత్తగా ఉంటుంది, బోన్ యొక్క అప్పర్ సర్ఫేస్లో ఉండేటటువంటిది. అలాగే హెయిర్, మన బాడీలో ఉండేటటువంటి హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఇవన్నీ ఎర్త్ కింద చెప్పచ్చు. మనకి గుండు మీద మన బాడీ యొక్క సర్ఫేస్ రీజన్లో అంతా కూడా హెయిర్ ఉంటుంది. కాకపోతే మన హెయిర్ అంటే మన హెడ్ పై భాగంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది, రిమైనింగ్ బాడీ పార్ట్స్ సర్ఫేస్ రీజన్లో చాలా చిన్నగా ఉంటుందన్నమాట హెయిర్. అంటే ఇదంతా ఎర్త్ కింద మెన్షన్ చేయడం జరిగిందనమాట. మన బాడీని ఎర్త్ కింద, ముఖ్యంగా బోన్స్ని, టీత్స్ని, ఫ్లెషీ పార్ట్ని, ఎయిర్, ఈ అన్నిటిని కూడా ఎర్త్ పార్ట్స్ కింద మెన్షన్ చేయడం. అంటే మన బాడీలో ఏ ఏ భాగాల్ని ఏ విధంగా చెప్పడం జరిగిందో చూడండి. స్పేస్ అంటే మౌత్, నాస్ట్రిల్స్, అబ్డామిన్ భాగాన్ని స్పేస్ కింద చెప్పడం జరిగింది. ఎయిర్ అంటే మజిల్స్, నర్వస్ సిస్టమ్ యొక్క మూమెంట్స్, అందులో జరిగేటటువంటి ఫ్లూయిడ్ మూమెంట్స్కి సంబంధించి. అలాగే ఫైర్, మన డైజెస్టివ్ సిస్టంలో ఏర్పడేటటువంటి ఫైర్ గురించి. వాటర్, మనం రిలీజ్ చేసేటటువంటి సలైవా అయి ఉండొచ్చు, లేకపోతే డైజెస్టివ్ సిస్టంలో రిలీజ్ అయ్యేటటువంటి డైజెస్టివ్ జ్యూసెస్. ఎర్త్ అనగానే టీత్స్, బోన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మన బాడీలోనే పంచభూతాస్ని చూపించడం జరిగింది. Panchabhutas therefore serve as the foundation of all diagnosis and treatment modalities in Ayurveda and has served as a most valuable therapy for physicians to detect and treat illness of the body and mind successfully. అంటే మనకి పంచభూతాస్ మన వాళ్ళు చెప్తూ ఉంటారు, మన బాడీలో వేడి ఎక్కువైపోయిందని, అంటే అగ్ని, ఫైర్ కంటెంట్ ఎక్కువైపోవడం, లేకపోతే కొన్ని సందర్భాల లోపల బాడీ అంత లూజ్గా తయారైపోతూ ఉంటుంది. వాటర్ కంటెంట్ రీచ్ అవ్వడం వల్ల స్టిఫ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది లెగ్స్ అన్నిటిలో కూడా. అంటే ఇలాగ రకరకాలుగా
అంటే డిసీజ్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఆయుర్వేదం లోపల. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి త్రిదోష. ఇందాక పంచభూతాసనం అంటే 5 ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నాం పంచభూతాసనం. ఇప్పుడు త్రిదోష ఈ పంచభూతాల కలయిక వలన ఏర్పడే. ఇక్కడ చూడండి, మనం పంచభూతాస్ లోపలేమో 7 ధాతుస్ గురించి చెప్పాం, అవునా? పంచభూతాస్ లోపల 7 ధాతుస్ గురించి చెప్పాం. అంటే ఇక్కడ మనం ప్లాస్మా వచ్చింది, మజిల్స్ వచ్చాయి, నర్వస్ టిష్యూస్ వచ్చాయి, బోన్స్ వచ్చాయి, ఇలాగా వీటి గురించి డిస్కస్ చేస్తాం కదా. అంటే ఆ సప్తధాతుసు పంచభూతాసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ పంచభూతాసు కలయిక వలన మనకి త్రిదోషాస్ అనేటటువంటివి ఏర్పడతాయి. పేర్లో ఉంది దోష అంటే మన సప్తధాతుస్ కలయిక వలన, పంచభూతాసు ఇవి రెండింటి వాటి కలయిక వలన. అంటే ఏంటి సప్తధాతుస్ అంటే అవర్ బాడీ మేడ్ విత్ ద సప్తధాతుస్ అన్నాం. ఆ సప్తధాతుస్లో ఈ పంచభూతాలని ఐడెంటిఫై చేస్తాం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అంటే వాటిలో వచ్చేటటువంటి అబ్నార్మాలిటీని ఐడెంటిఫై చేయడానికి దోష పేరులో ఉంది కదా. దోషం అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి ఇవి 3 కారణం అవుతాయి అన్నమాట. ఈ మూడిట్లో ఏది కనిపిస్తే ఏదో ప్రాబ్లం అబ్నార్మాలిటీ ఏర్పడుతుంది బాడీలో అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక గుర్తింపు అన్నమాట ఇది. The Panchabhutas work together in different ways to create physical energies termed as dosha in individuals. అంటే పంచభూతాలు కలిసి పనిచేయడం ద్వారా మనకి మన బాడీ లోపల ఏర్పడేటటువంటి ఒక ఎనర్జీ లాంటిది అన్నమాట ఇది. దాన్ని మనం దోషం కింద చెప్తున్నాం. దీస్ 3 govern creations, మెయింటెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ బాడీ టిష్యూ. అంటే ఏంటి, ఇవి 3 ఎలా ఏర్పడతాయి? మన బాడీ యొక్క 7 ధాతుస్ ఉన్నాయి కదా, 7 ధాతుస్ అండ్ పంచభూతాస్. వీటి లోపల ఏదన్నా పాడైపోయినప్పుడు, వాటి మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా లేనప్పుడు మనకి యాజ్ వెల్ యాజ్ అసిమిలేషన్ అండ్ ఎలిమినేషన్ ఫంక్షన్స్. అంటే అందులో మనకు కొత్తగా ఏదొచ్చి చేరినా, ఏదైనా కొత్తగా తయారైనా, లేదా అందులో ఉండాల్సింది కాస్త బయటకు వెళ్ళిపోయినా, ఇలాంటి వాటి వల్ల యొక్క ఎఫెక్ట్ వల్ల మనకి ఇవి ఏర్పడతాయి. వాటిని 3 దోషాస్ అన్నాం. వాత, పిత, కఫ ఆర్ ద 3 దోషాస్ నోన్ యాజ్ త్రిదోష. ఏంటండి సప్తధాతుస్ పంచభూతాస్ అంటే పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయడం వల్ల మన బాడీలో సమ్ ఆఫ్ ఎనర్జీ లాంటి క్రియేట్ అవుతుంది. దాన్ని దోష అని పిలిచాము. ఆ దోషాలు ఏర్పడడానికి సప్తధాతుస్ కారణమవుతాయి. అంటే సప్తధాతుస్ లోపల ఏదైనా వచ్చి చేరడం లేదా అందులో ఉండాల్సినటువంటిది ఎలిమినేట్ అయిపోవడం, ఈ యొక్క ఎఫెక్ట్ వలన మనకి వాత, పిత, కఫ అనేటటువంటి ఈ 3 దోషాస్ ఏర్పడతాయి. ఈ 3 గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కఫ అంటే కఫం మనకు తెలిసినటువంటిదే. మన అంటే మన బాడీకి ఏదన్నా వచ్చిందనుకుంటే వాతం చేసిందిరా, కఫం వచ్చిందిరా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కఫ ఎర్త్ అండ్ వాటర్ అంటే మన పంచభూతాస్ లోపల ఎర్త్ అండ్ వాటర్ కలయిక వల్ల ఇది ఏర్పడుతుంది. ఎర్త్ అంటే ఏమని చెప్పేసి అన్నాం, మన బాడీ స్ట్రక్చర్ చెప్పాం, సాలిడ్ స్ట్రక్చర్ ఆఫ్ బాడీ అన్నాం. అందులో బోన్స్ని, టీత్ని, ఫ్లెష్, హెయిర్ ఇవన్నీ భాగంగా చేసాం, అవునా? బోన్స్లో ప్రాబ్లం అయినా టీత్, ఫ్లెష్, హెయిర్ లోపల. ఇది దేంతో కలిసింది? మళ్ళీ వాటర్తో కలిసింది. వాటర్ అంటే ఏంటి? ప్లాస్మా, సలైవా, డైజెస్టివ్ జ్యూస్, వీటితో కలయిక వలన మనకి ఏర్పడేటటువంటి స్ట్రక్చర్ అనమాట కఫ అనేటటువంటిది. అంటే మనం తిన్న తిండి మన బాడీకి పట్టకుండా, లేదా మనం తిన్నటువంటి తిండి లోపల ఒక చిన్న రకమైనటువంటి కొత్త ఎక్సెసివ్ అమౌంట్ ఫార్మేషన్ జరగడం. అంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ జరిగిన తర్వాత అది ప్రాసెస్ జరుగుతుంది, కానీ ఎక్స్ట్రాగా ఒక లేయర్ లాంటిది ఏర్పడుతుంది మన బాడీలో. ఇట్ కరస్పాండింగ్ టు స్ట్రక్చర్ అండ్ ఆల్ ఆఫ్ ద ఆయిలీ ఫ్యాక్టర్స్ ఆఫ్ అవర్ బాడీ such as fat tissue lubricating fluids like synovial fluid in joints, the mucus segregation in the digestive system
అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. చూసారా, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ యొక్క ఎఫెక్ట్ వలన మన బాడీలో క్రియేట్ అయ్యేటటువంటి ఒక మ్యూకస్ లేయర్, మ్యూకస్ కఫం మన బాడీలో మనకి గొంతులో ఉంటుంది చూసారా, ఒక స్లైమీగా ఉండి అదన్నమాట కఫం అంటే. అది ఎలా ఏర్పడుతుంది? డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఈ రెండింటి యొక్క యాక్టివిటీ వలన మనకి మ్యూకస్ లేయర్ లాంటిది సెక్రెషన్ జరుగుతుంది. ఆ మ్యూకస్ లేయర్ మనకి ఎక్కడెక్కడ ఉంటుంది? జనరల్గా జాయింట్స్ లోపల ఉంటుంది, బోన్స్ యొక్క సర్ఫేస్ రీజియన్ లోపల. మనకి మోకాళ్ళు మోచేతులు ఉంటాయి చూసారా, మనకి కీళ్ళు కదలికకు లూబ్రికేషన్స్ లాగా పొరల్లాగా ఉంటాయి కదా, మధ్యలో మ్యూకస్ లేయర్ లాంటిది ఉంటుంది అన్నమాట. అది మనకి ఎక్సెస్ అయినప్పుడు మనకు గొంతులోకి దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? హెవీనెస్, కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, స్లోగా కదులుతుంది. మన కఫము గొంతుకు అంటుకుపోయి రాదు కదా, స్లో మూమెంట్, ఆయిలీగా ఉండడం, అంటే జిడ్డులాగా అతుక్కోవడం అన్నమాట. లిక్విడిటీ అంటే మరీ కొంతమందిలో థిక్నెస్ అండ్ డెన్సిటీ, అంటే సెల్స్ టిష్యూస్ ఎక్కువగా దగ్గరగా ఉండడం. కూల్, సాఫ్ట్, అంటే రకరకాలుగా ఉంటుందన్నమాట. అంటే హెవీనెస్ అండ్ స్లో మూమెంట్, ఆయిలీనెస్, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కఫానికి ఉండేటటువంటిది హెవీనెస్ ఉంటుంది, అలాగే స్లో మూమెంట్ ఉంటుంది, ఆయిలీనెస్ ఉండడం, థిక్నెస్గా ఉండడం, డెన్సిటీ, ఈ మేజర్ వర్డ్స్ అన్నమాట. అంటే ముద్దగా ఉండేటటువంటి స్ట్రక్చర్ ఇది కఫ అంటే ఎర్త్ అండ్ వాటర్ కలయిక వలన ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ పిత, కఫ ఇది, పిత అయింది. ఇది కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ వలన ఏర్పడుతుంది. పిత అంటే ఏంటంటే వేడి అని చెప్పేసి చెప్పొచ్చు, ఎయిర్ అండ్ ఫైర్ యొక్క ఎఫెక్ట్ వలన ఏర్పడేటటువంటిది. ఎయిర్ ఫైర్ యొక్క ఎఫెక్ట్ వలన ఏర్పడేటటువంటి భాగం అన్నమాట. ఎయిర్ అంటే ఏమన్నాము? మజిల్స్ అండ్ నర్వస్ సిస్టమ్ యొక్క ఎఫెక్టు. ఫైర్ అంటేటప్పటికి మన డైజెస్టివ్ సిస్టమే, మెటబాలిక్ యాక్టివిటీస్ వస్తాయి ఇందులో కూడా. ఇట్ కరస్పాండింగ్ టు డైజెషన్, బయో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ మెటబాలిజం. ఏంటి ఇక్కడ? డైజెషన్, మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ అవ్వడం ద్వారా, డైజెషన్ అవ్వడం అంటే ఏంటి? తిన్నది అరగడం, అరిగినప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అంటే బయో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్, సాలిడ్గా ఉన్నటువంటి ఫుడ్ ఎనర్జీ కింద ఫార్మేషన్ జరిగింది. అండ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ మెటబాలిజం, అంటే నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఈ యాక్షన్ లోపల పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి హీట్ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది, వేడి. అంటే పిత అంటే ఏంటి? వేడి, మన బాడీలో ఎక్సెస్ హీట్ అనేటటువంటిది రిలీజ్ అవ్వడం. దీనివల్ల ఏమవుతుంది? ద సీడ్స్ ఆఫ్ ద పిత ఆర్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. అంటే మనకి వేడి ఎక్కడెక్కడ చేరుతుంది? స్కిన్ అంటే మంట పుట్టడం, స్కిన్ వేడెక్కడం. ఐస్, కళ్ళు కూడా వేడిగా, అంటే మనకి మన బాడీలో వేడెక్కువైనప్పుడు కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి. బ్రెయిన్, లింఫ్ సెల్స్, లివర్, స్ప్లీన్ అండ్ బ్లడ్. అంటే ఈ వేడి, పిత అంటే ఏమన్నా హాట్నెస్, ఆ వేడి అనేటటువంటిది మనకి ఈ స్కిన్లోను, ఐస్లోను, బ్రెయిన్లోను, లింఫ్, లివర్ వీటిలోనే ఎక్స్ప్రెస్ అవుతుంది అన్నమాట. అంటే మన బాడీలో హీట్ పుట్టినప్పుడు, అంటే ఎక్సెస్ హీట్, నార్మల్గా హీట్ కాదు, ఎక్సెస్, ఓవర్ హీట్. మీరు ఎప్పుడైనా సరే చికెన్, మటన్ మసాలా కర్రీస్ వేసుకుని పెరుగు తినకుండా, అదర్ ఆనియన్స్ అలాంటివి ఏమీ వాడకుండా ఓన్లీ చికెన్ తినేసిలాగండి, మీ బాడీలో హీట్ ఎలా పుడుతుందో మీకు అర్థమవుతుంది. ప్రెజెన్స్ ఆఫ్ పిత ఈజ్ ఎవిడెన్స్ త్రూ అవర్ బాడీ టెంపరేచర్. అంటే మన బాడీ యొక్క టెంపరేచర్ని బట్టే మనం మన బాడీలో పిత అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటిది, అంటే మన బాడీ యొక్క హాట్నెస్ని బట్టి తెలుసుకోవచ్చు.
క్వాలిటీస్ హాట్నెస్ అంటే పితాకు ఉండేటటువంటి క్యారెక్టర్స్ ఏంటి? హాట్నెస్, షార్ప్నెస్, లైట్నెస్. ఇవి 3 పదాలు మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది. అంటే వేడిగా ఉంటుంది, షార్ప్ అంటే ఆ వేడి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. షార్ప్గా ఉంది అంటాం కదా, షార్ప్గా అంటే పదునుగా ఉండడం అని కాదు, ఇక్కడ యాక్టివ్గా ఉండి ఆ వేడి తొందరగా ఇది స్ప్రెడ్ అయ్యేలాగా ఉండడం. లైట్నెస్ అంటే తేలికగా ఉన్నప్పుడే కదా ఈజీగా స్ప్రెడ్ అవ్వగలుగుతుంది. అంటే హాట్నెస్, షార్ప్నెస్, లైట్నెస్, దిస్ ఇస్ ద మేజర్ క్యారెక్టర్స్. లిక్విడిటీ, సోర్స్నెస్, కొంతమందికి వేడి ఎక్కువైనప్పుడు గొంతులో కూడా తేడా వస్తూ ఉంటుంది. ఆయిల్నెస్ అండ్ ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ నేచర్. చెప్పాను కదా, వేడి తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే బర్నింగ్ కదా, ఇక్కడ ఎయిర్ ప్లస్ ఫైర్. మంట అనేటటువంటిది ఎయిర్ ఉంది కాబట్టి దానివల్ల స్ప్రెడ్డింగ్ అనేటటువంటిది ఈజీగా అవుతుంది అన్నమాట. అంటే ఈజీ స్ప్రెడ్డింగ్ నేచర్ కలిగి ఉన్నటువంటిది పిత. అంటే మన బాడీలో క్రియేట్ అయ్యేటటువంటి వేడి అనేటటువంటి దాన్ని పిత కింద మెన్షన్ చేస్తాం. థర్డ్ వన్ మనకి వాతం చేసింది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ వాతానికి కారణం ఏంటి? స్పేస్, ఎయిర్ అనేటటువంటి ఈ 2 పంచభూతాల కలయిక వలన. అంటే స్పేస్ అంటే ఏంటి? నోరు, నాస్ట్రిల్స్, ముక్కుకి నోటికి సంబంధం ఉన్నటువంటి భాగము. ఎయిర్ అనేటప్పటికి మళ్ళీ మామూలే, మజిల్స్, నర్వస్ సిస్టమ్. అంటే ఈ రెండింటికి కలయిక వలన. అంటే ఇట్ రెస్పాండింగ్ టు మూమెంట్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ ఇన్సైడ్ అవర్ బాడీ. అంటే మన బాడీ లోపల ఫ్లూయిడ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదా. అంటే ప్లాస్మా అయి ఉండొచ్చు, లేకపోతే ఏంటిది బ్లడ్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది కదా బాడీ లోపల. మూమెంటింగ్ కండిషన్లో ఉన్నటువంటి మన బాడీలో మూమెంటింగ్ కండిషన్లో ఉన్నటువంటి ఒక ఎఫెక్ట్ వలన మనకి వాతం ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. దీస్ ఇంక్లూడ్స్ మూమెంట్స్ ఆఫ్ ద మజిల్స్, మూమెంట్స్ ఆఫ్ ద ఫుడ్ త్రూ అవర్ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ త్రూ ద బ్లడ్ వెజల్స్. ఇలాగా ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి మూవ్ అవ్వడం వలన మనకి వాతం ఏర్పడుతుంది. అంటే మనకు వాతం చేయడం అంటే ఏంటి? చలవ చేయడం, బాడీకి చలవ చేయడం. కొంతమంది లోపల వాటర్ రీచ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒకే భాగం లోపల ఎక్కువగా వాటర్ కంటెంట్ అంటే టిష్యూస్ లోపల స్టోరేజ్ అయిపోతుంది. కొంతమందికి కాళ్ళు, కొంతమందికి పాదాలు, కొంతమందికి చేతులు, కొంతమంది మొహము అని చెప్పేసి ఇలా ఉంటుంది కదా. ఆ ఫ్లూయిడ్స్ అనేటటువంటివి రీచ్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? డ్రైనెస్, ఎయిర్ ఉంది కదా ఇందులో, దానివల్ల డ్రై అవుతుంది, రఫ్గా తయారవుతుంది. కోల్డ్నెస్, చల్లగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, రఫ్గా తయారవుతుంది. మొబిలిటీ, క్లారిటీ అండ్ స్ట్రైగ్నెట్ టేస్ట్ అంటే కాన్సన్ట్రేటెడ్గా ఉండడం అనే మీనింగ్ కూడా వస్తుంది. అదంతా అవసరం లేదు. డ్రైనెస్, రఫ్నెస్, కోల్డ్నెస్, ఈ 3 వర్డ్స్ వాతానికి క్యారెక్టర్స్ అన్నమాట. డ్రైనెస్, రఫ్నెస్, కోల్డ్నెస్, ఈ వాతం యొక్క క్వాలిటీస్. అంటే బాడీలో చల్లదనం అనేటటువంటిది చేరడం ద్వారా మనకు చూడండి, చలికాలం వస్తే మన బాడీ అంతా ఏమవుతుంది? డ్రైనెస్ అయిపోతుంది కదా, సర్ఫేస్ రీజన్ అంతా కూడా డ్రై అప్ అయిపోతుంది, ముట్టుకుంటే రఫ్గా ఉంటుంది చల్లదనం వల్ల. అంటే మన బాడీ లోపల చల్లదనం ఎక్కువైపోతే ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. అంటే మనకి బాడీలో ఏర్పడేటటువంటి ఈ కఫ, వాత, పిత అనేటటువంటి అంటే మన బాడీలో ఏర్పడేటటువంటి ఈ చల్లదనము, వేడిదనము, మ్యూకస్ టిష్యూ, మ్యూకస్ లేయర్ యొక్క ఎఫెక్ట్ వలన, ఈ 3 వలన మనం డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద 3 దోషాస్. వీటిని మనం 3 దోషాస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. అంటే అర్థమైంది కదా. అంటే మన బాడీలో ఉండేటటువంటి సప్తధాతుస్లో ఉండేటటువంటి లోపాలు, పంచభూతాల యొక్క కలయిక వలన ఏర్పడేటటువంటి 3 దోషాసు, ఈ 3 వలన మన బాడీకి అబ్నార్మాలిటీ వచ్చింది అని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే 3 దోషాస్ వలన అబ్నార్మాలిటీ వచ్చింది అని చెప్పేసి. మరి అబ్నార్మాలిటీని ఐడెంటిఫై చేయాలి కదా, దానికి సంబంధించి
డయాగ్నోసిస్ అన్నమాట. అంటే మనం ఏమంటాం, టెస్టులకు వెళ్తూ ఉంటాం కదా, టెస్టులు చేస్తూ ఉంటారు మనకి. టెస్టులు చేయడం ద్వారా మనకి ఏ విధంగా డిసీజ్ని ఐడెంటిఫై చేస్తాము, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్ అని చెప్పొచ్చు డయాగ్నోసిస్ని మనం. క్లినికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఆయుర్వేద ఈజ్ కాల్డ్ హస్తతాన పరీక్ష అంటారు. హస్తతాన అంటే మన చేతిని పట్టుకొని మనకు నాడి పట్టుకుని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ జనరల్గా అయితే 8 మనకి 8 రకాలుగా గుర్తించవచ్చు అన్నమాట. హస్తతాన పరీక్ష అని చెప్పేసి అంటే 8 రకాల పరీక్షల ద్వారా మన బాడీలో వచ్చినటువంటి అబ్నార్మాలిటీని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇంక్లూడ్స్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద దోషాస్. అంటే ఆ 3 దోషాస్ ఉన్నాయి కదా, వాత పిత కఫ అనేటటువంటి 3 దోషాస్ని గుర్తించడం కోసం, అంటే ఆ 3 యొక్క లక్షణాలని ఆధారంగా చేసుకుని మనం ఇందులో ఏదో ఒక పరీక్ష ద్వారా మనం డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఏంటి? నాడి పరీక్ష. ఇది అందరికీ తెలిసిందే. డాక్టర్ చెయ్యి పట్టుకుని చూస్తూ ఉంటాడు కదా, పల్స్ రేట్. అది అంటే మన బాడీ లోపల నార్మల్ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ ఎంత, 37 degrees Celsius. ఆ టెంపరేచర్ దగ్గర నార్మల్గా అంటే 1 minute 72 times పటాపటా కొట్టుకుంటూ ఉండాలి మన నాడి. అలాంటిది ఎక్కువగా కొట్టుకుందన్నా తక్కువగా కొట్టుకున్నా మన బాడీలో ఏదో తేడా వచ్చిందని అర్థం. అలాగే మూత్ర పరీక్ష, యూరిన్. థర్డ్ వన్ వాత, స్పర్శ లేదా వాత పరీక్ష అంటే నర్వస్ సిస్టమ్కి చేసేటటువంటిదంట. నర్వస్ సిస్టమ్ అంటే ఇది ఇంచుమించుగా పిత, డ్రిక్, డైజెస్టివ్ అండ్ మెటబాలిక్ సెక్రెషన్స్ కోసం చేసేటటువంటిది. మనకి ఈ పరీక్ష చేయడం వల్ల ఇక్కడ ప్రాబ్లం ఉంది అనే విషయం తెలుస్తుందన్నమాట. నర్వస్ సిస్టంలో ప్రాబ్లము ఐడెంటిఫై చేయడానికి వాత అండ్ స్పర్శ పరీక్ష, పిత అండ్ డ్రిక్ అనేటటువంటి పరీక్ష డైజెస్టివ్ మెటబాలిక్ సెక్రెషన్కి సంబంధించి, కఫ ఆకృతి అనేటటువంటిది మ్యూకస్ అంటే కఫం అంటే మ్యూకాయిడ్ సెక్రెషన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లము, జిహ్వ నాలుక సంబంధించి టంగ్, మల స్టూల్ మోషన్స్ సంబంధించి, శోధన అనేటటువంటిది బాడీ సౌండ్స్ అంటే మనకి శోధనగా శబ్ద అంటే బాడీ సౌండ్స్ సంబంధించి అంటే మన బాడీలో చేసేటటువంటి సౌండ్స్, మన స్టమక్లో వచ్చేటటువంటి సౌండ్స్, వీటిని బట్టి అంటే ఈ 8 రకాల పరీక్షల ద్వారా డయాగ్నోసిస్ చేస్తామన్నమాట డిసీజ్ని. ఏంటి? నాడి, మూత్ర, వాత, పిత, కఫ, జిహ్వ, మల, శబ్ద. ఈ 8 పరీక్షల ద్వారా డిసీజ్ని ఐడెంటిఫై చేస్తామన్నమాట. మరి డిసీజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఎలా ట్రీట్ చేస్తారు అన్నప్పుడు దట్ ఈస్ ద ట్రీట్మెంట్. ఆయుర్వేద ట్రీట్మెంట్ అటెంప్ట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ బ్యాలెన్స్ అమాంగ్ ద బాడీలీ ట్యూమర్స్ of vata pitta kapha as well as improve digestion and elimination of the ama. అంటే ఇక్కడ ఏంటి? ఆయుర్వేదం ట్రీట్మెంట్లో వాళ్ళు చేసేటటువంటిది ఏంటి? బాడీని బ్యాలెన్స్ చేయడం. అంటే బాడీలో ఇంబ్యాలెన్స్ ఏర్పడింది కదా, అంటే ఎప్పుడూ ఉండేటటువంటి బాడీ లోపల ఇంబ్యాలెన్సిటీ అనేటటువంటిది వచ్చింది. ఆ ఇంబ్యాలెన్స్ని కాస్త తొలగించి బ్యాలెన్స్డ్ అంటే బాడీని బ్యాలెన్స్డ్గా తయారు చేయాలంటే అందులో మన బాడీ హ్యూమర్స్ అయినటువంటి అదే 3 దోషాస్ వాత పిత కఫాలని అంటే అందులో వేడి ఎక్కువైందా వేడిని తగ్గించడం, చలవ ఎక్కువైందా చలవని తగ్గించడం, కఫం ఎక్కువైందా కఫాన్ని తగ్గించడం, అలాగన్నమాట. అంటే ఇంప్రూవింగ్ ద డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ వలన మనకి ఇవి 3 ఏర్పడడానికి చాయిస్ ఉంటుంది. అంటే మన బాడీ చల్లదనమైన వెచ్చదనమైన కఫం ఏర్పడడానికైనా కారణం డైజెస్టివ్ సిస్టమ్. అందువల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుని బాడీలో ఉండేటటువంటి అన్డైజెస్టెడ్ మెటీరియల్ని బయటకు గెంటేయడం అనమాట. అంటే మన బాడీలో అబ్నార్మాలిటీ వచ్చిందంటే ఎక్కడ?
డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ వలన వస్తూ ఉంటుందన్నమాట. దానిలో తేడా వలన మన బాడీలో ఈ 3 దోషాలు ఏర్పడడానికి చాయిస్ ఉంటుంది. అందువలన డైజెస్టివ్ సిస్టమ్ లోపల డైజెస్టివ్ ప్రాసెస్ని యాక్టివ్ చేసి వేస్ట్ మెటీరియల్ని ఎలిమినేట్ చేయడం. ఆయుర్వేదం థెరపీ లోపల మనకి ముఖ్యంగా 3 రకాల పద్ధతుల ద్వారా థెరపీ చేస్తూ ఉంటారనమాట. అంటే ట్రీట్మెంట్ 3 రకాలుగా ఉంటుంది. శోధన ఫస్ట్ది. ఆయుర్వేదం థెరపీ చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రాసెస్ శోధన. ఫస్ట్ క్లీనింగ్. శోధన అంటే క్లీనింగ్. ఇన్ విచ్ టాక్సిన్స్ ఎమోషనల్, ఫిజికల్ అండ్ ఎలిమినేటెడ్, న్యూట్రలైజ్డ్. అంటే మన బాడీ లోపల మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిత్తం ఎక్కువైపోయింది, అంటే వేడి ఎక్కువైపోయింది, అంటే ఆ వేడిని తొలగించాలి, అంటే లేదా న్యూట్రల్ చేయాలి. వేడినైనా బయటకు పంపించడం, లేకపోతే చల్లదనాన్ని చలవ చేసేటటువంటి వాటిని లోపలికి పంపించడం ద్వారా అది న్యూట్రల్ అవుతూ ఉంటుంది. అంటే దాన్ని మనం క్లీనింగ్ అంటాం. వేడిని తొలగించడం అంటే ఏంటి? డిసీజ్ కారణమైనటువంటి దాన్ని తొలగించడం, లేకపోతే అది ఎక్కువ అవ్వకుండా అలాగని చెప్పేసి దాని యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేయడం. ఎలిమినేటెడ్ ఆర్ న్యూట్రలైజ్డ్ శోధన ద్వారా. దాన్ని సింపుల్గా క్లీనింగ్ అంటాం మన భాషలో. అలాగే శామన, పలియేటివ్, ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్. అంటే మనం వ్యాధిని తగ్గించలేము అంటే ఆ వ్యాధి పెరగకుండా కంట్రోల్ చేయాలి. వ్యాధి ఫస్ట్ ఏమో న్యూట్రల్ చేస్తాం, అంటే వ్యాధి పెరగకుండా ఉండాలి. అంటే వీ కెన్ డిక్రీజ్, అంటే రెడ్యూసెస్ దెమ్. బ్యాలెన్స్ ద డిజార్డర్స్, దోషాస్. అంటే వాత పిత కఫాన్ని కంట్రోల్ చేస్తూ, అంటే మన బాడీలో వేడి ఎక్కువగా ఉందా, చల్లదనం ఎక్కువ ఉందా, కఫం ఎక్కువ ఉందా, వాటిని చూసుకొని వాటిని కంట్రోల్ చేస్తూ మన యొక్క బాడీ యొక్క డిసీజ్ని రెడ్యూస్ చేస్తామన్నమాట. వాత పిత అనే ఆ 3 దోషాలని కంట్రోల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ మన బాడీ యొక్క డిసీజ్ని రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని శామన అంటారు. ఫైనల్గా రసాయన, రిజువినేషన్, ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ హెల్త్ అండ్ రెడ్యూస్ ద నెగిటివ్నెస్ ఎఫెక్ట్ ఆఫ్ డిసీజ్. అంటే ఏంటి? చాలామంది నాకు ఏదో రోగం వచ్చేసింది, అయ్యి బాబు ఏంటో ఏమో అని చెప్పేసి ఇలాగ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, అవునా? అలాంటి డిసీజ్కి సంబంధించినటువంటి నెగిటివ్నెస్ని అంతా రిమూవ్ చేసేసి పాజిటివ్నెస్, అంటే హెల్దీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పాజిటివ్నెస్కి సంబంధించిన దాన్ని మన బాడీలోనికి ఎంటర్ చేయడం ద్వారా వీ కెన్, అంటే ఏంటి, ఏదైనా మెడిసిన్స్ని ఉపయోగించన్నా, లేకపోతే మొక్కల నుంచి తీసుకున్నటువంటి యానిమల్స్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఏదో ఒక దాన్ని ఉపయోగించి మనం బాడీ యొక్క డిసీజ్ని తగ్గిస్తామన్నమాట. అంటే ఏంటి? డిసీజ్ని తగ్గించి హెల్తీగా తయారయ్యేలా చేయడం. మనం ఇక్కడ రసాయన గురించి వెజిటేబుల్స్ని యూజ్ చేయొచ్చు, యానిమల్స్ని లేదా మినరల్ సబ్స్టెన్స్ని, మెటల్స్ని ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. ద మెటల్ డ్రగ్స్ వర్ గోల్డ్, కాపర్, లెడ్, టిన్ అండ్ ఐరన్. అంటే వీటిలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు రసాయన పరీక్షకి ఇక్కడ మనం. అంటే రసాయన అంటే ఏమన్నాము? ట్రీట్మెంట్ కదా. ఆ ట్రీట్మెంట్ లోపల వెజిటేబుల్స్ అంటే ప్లాంట్ నుంచి వచ్చినటువంటివి, యానిమల్స్ నుంచి వచ్చినటువంటివి, మినరల్స్ నుంచి, మెటల్స్, ఇలాంటి వాటిని ఉపయోగించి మనం రసాయన చికిత్స చేస్తామన్నమాట ఇక్కడ. దానివల్ల ఏంటి? డిసీజ్కి సంబంధించినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేటటువంటిది పోయి పాజిటివ్నెస్, అంటే హెల్తీగా ఉండేటటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ఏమన్నాం? థెరపీ అన్నాం, అదే ట్రీట్మెంట్ అన్నాం. ఆ ట్రీట్మెంట్ 3 స్టెప్స్లో చేస్తున్నాడు. ఫస్ట్ క్లీనింగ్, శోధన చేస్తున్నాడు. అంటే బాడీలో ఉన్నటువంటిది ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేయడమా, న్యూట్రలైజ్ చేయడమా అనేటటువంటిది. ఆ తర్వాత మన బాడీలో ఏర్పడేటటువంటి 3 దోషాస్ని, వాత పిత కఫాల్ని కంట్రోల్, అంటే ఏంటి, ఎక్సెస్గా లేకుండా అలాగని తక్కువగా లేకుండా ఉండవలసినటువంటి క్వాంటిటీలో సెట్ చేసుకోవడం, బ్యాలెన్సింగ్ చేసుకుంటూ డిసీజ్ని రెడ్యూస్ చేయడం. థర్డ్ వన్ మెడిసిన్స్ యూజ్ చేయడం. ఆ మెడిసిన్స్ అనేటటువంటివి
మనం తినేటటువంటి, అందుకే ఆయుర్వేదం వాడే వాళ్ళకి ఫుడ్డు ఏమంటారు, పథ్యం అంటూ ఉంటారు కదా మన వాళ్ళు. ఫుడ్డు విషయంలో కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఇది ఆయుర్వేదంకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. అంటే ఏంటి, మనకి ఆయుర్వేదం లోపల ఒక ఆయుర్వేదం గురించి అంటే మెడిసినల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయమన్నప్పుడు వాట్ ఈస్ ద హిస్టరీ, వాట్ ఈస్ ద స్కోప్, వాట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్స్. బేసిక్ కాన్సెప్ట్ ఈస్ ద సప్తధాతుస్, పంచభూతాస్, త్రిదోషాస్. ఈ త్రిదోషాస్ వలన మనం డయాగ్నోసిస్ చేస్తున్నాం. డయాగ్నోసిస్ చేసి అంటే అష్టపరీక్ష అంటాం, అష్టస్థాన పరీక్ష. అష్టస్థాన అంటే 8 చోట్ల పరీక్ష చేస్తాం. అష్టస్థాన పరీక్ష చేసి మనం ఐడెంటిఫై చేస్తాం ఆ 8 ప్లేసులు ఏంటనేది. అంటే నాడి, మూత్ర, స్పర్శ, దృక్ష, ఆకృతి, జిహ్వ, మల, శబ్ద. ఈ పరీక్షల ద్వారా టెస్ట్ చేసి మనం ఐడెంటిఫై చేసినటువంటి డిసీజ్కి ఈ 3 స్టెప్స్ మెథడ్ ద్వారా డిసీజ్ని ప్రివెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దిస్ ఈజ్ ద ఆయుర్వేదం సంబంధించినటువంటి టాపిక్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఆయుర్వేదం అన్నాడు అనుకోండి, సప్తధాతుస్, పంచభూతాస్ అండ్ త్రిదోషాస్, ఈ 3 కాన్సెప్ట్ల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఎస్ఐ ఆన్ ద ఆయుర్వేదం అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రతిదీ మొదలుపెట్టుకు రావాలి. అంటే ఏంటి, డెఫినేషన్ రాసి, నెక్స్ట్ హిస్టరీ రాసి, అంటే మీరు హిస్టరీ రాసి స్కోప్ రాస్తారు. అప్పుడు బాగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సప్తధాతుస్ ఏంటి, పంచభూతాస్ ఏంటి, వాతాపిత అంటే ఏంటి అది చెప్పేసి డైరెక్ట్గా ఈ అష్టస్థాన పరీక్ష అంటే డయాగ్నోసిస్ గురించి అంటే నేమ్స్ రాసుకుంటూ పోవడం. ఇంకా రైట్ ఎస్ఐ ఆన్ ద ఆయుర్వేదం అని అన్నాడంటే ఖచ్చితంగా మీరు అలాగే రాసుకు వెళ్ళడం. అంటే ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అప్పుడు మీరు. ఇక్కడ మనకి ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి, శోధన, శామన అండ్ రసాయన. ఈ 3 స్టెప్స్ని మెన్షన్ చేస్తారు. ఇక్కడ డయాగ్నోసిస్లో 8 నేమ్స్ మెన్షన్ చేస్తారు. త్రిదోష లోపల వాతాపిత, కఫ అవి ఎలా ఏర్పడతాయి అంటే వాత అంటే ఎయిర్ ప్లస్ స్పేస్ యొక్క కలయిక వలన ఏర్పడుతుందని, పిత అంటే ఎయిర్ అండ్ ఫైర్ యొక్క ఎఫెక్ట్ వలన ఏర్పడుతుందని, కఫ అంటే ఎర్త్ అండ్ వాటర్ యొక్క ఎఫెక్ట్ వలన ఏర్పడుతుంది. ఇలాగ మెన్షన్ చేస్తాం. పంచభూతాస్ అంటే అవి ఎక్కడ ఉన్నాయి వాటి గురించి. సప్తధాతుస్ అంటే ఏంటి జస్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అంటే మొత్తం ఆయుర్వేదం మీద ఎస్సే రాయమన్నప్పుడు ఇలాగ షార్ట్ చేసుకుని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద ఆయుర్వేద, దట్ ఈస్ ద మెడిసినల్ సిస్టమ్.